హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ సైడస్ అండ్ లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మా అపార్ట్మెంట్లో జరిగిన ఆగస్ట్ 15 వేడుకలండి. ఆలస్యం చేయకుండా అందరూ వీడియో అయితే పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా జరుపుకున్నాం ఏంటనేది పూర్తిగా చూస్తూ ఉండండి. వీళ్ళందరూ కూడా మా అపార్ట్మెంట్ చిల్డ్రన్ అండి. ఎంత చక్కగా రెడీ అయ్యారో చూసారా? మరి చూస్తూ ఉండండి. చెప్పాలా ఇది చూడు. ఇక్కడ చిల్డ్రన్స్ అందరికీ కూడా గిఫ్ట్స్ అయితే ఇస్తున్నారండి. ఎందుకంటే వాళ్ళందరూ గేమ్స్ కండక్ట్ చేస్తారనమాట. వాళ్ళందరూ ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు అయితే తీసుకొచ్చారండి. అవన్నీ కూడా ఉన్నాయి. పూర్తిగా వీడియో చూస్తూ ఉండండి. మరి మీ ఏరియాలో ఎలా జరుపుకున్నారనేది సెలబ్రేషన్స్ మాకు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేమైతే చాలా బాగా జరుపుకున్నామండి. చూస్తూ ఉండండి. సరిగా మా అపార్ట్మెంట్లో సెలబ్రేషన్స్ అయితే ఎంత బాగా జరుగుతున్నాయో. కొంతమంది పిల్లలు అయితే ఊర్లో అయితే వెళ్ళారండి హాలిడేస్ సందర్భంగా. కొంతమంది పిల్లలు ఉన్నారు, ఇంకా అలాగే పేరెంట్స్ కూడా చాలా మంది రాలేదండి. కొంతమంది వచ్చారు, అందుకే కొంచెం డల్ అయింది. ఇంకా ఉంటారండి, ఇంకా రాలేదు వాటి వాళ్ళు వేరు వేరు కారణాల చేత. ఇప్పుడైతే జాతీయ గీతం అయితే పాడారండి. అయితే దాంతోపాటు స్పీకర్ కూడా ఆన్ చేశారనమాట. నాకైతే కాఫీ రేట్ పడుతుందనే ఉద్దేశంతో అయితే మ్యూట్ చేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నానండి. చాలా చక్కగా అయితే పాడారు పిల్లలు, పెద్దలు కూడా. ఇక్కడ జెండా వందనం కూడా చాలా బాగా చేశారండి అంకుల్ గారు అయితే. ఇంకా చూస్తూ ఉండండి. ఇంకా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. చూస్తూ ఉండండి. మా హ్యాబీ కూడా 2 years అవుతుందండి అపార్ట్మెంట్లోకి వచ్చి. మేము అందరం ఒకసారి వచ్చామండి. అందరూ కూడా చాలా మంచిగా ఉంటారనమాట, నైబర్స్ కూడా. అయితే ఆయనకి ఏ షిఫ్ట్లు కావడంతో ఎప్పుడు ఉండేవారు కాదండి. ఈ ఇయర్ అయితే నైట్ డ్యూటీ కావడంతో ఆయన కూడా ఉన్నారు. నాకు చాలా సంతోషం అనిపించింది. చక్కగా చేసుకున్నాం అందరం కూడా. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారండి. కొంతమంది అయితే రాలేదు, వాళ్ళు పూజలు చేసుకోవడం వేరు కారణాల అయితే రాలేదండి. కొంతమంది పిల్లలు అయితే ఊరు వెళ్ళారు. ఉన్న మట్టుకు మేము అయితే ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్నమాట. చూస్తూ ఉండండి. అలాగా పిల్లలు పెద్దలు అందరూ కలిసి అండి జెండా వందనం అయిన తర్వాత సెల్యూట్ చేస్తున్నారండి. నాకు చాలా చక్కగా అనిపించింది అలా చేయటం వల్ల. జెండా కూడా చాలా రెపరెపలాడుతూ ఉందన్నమాట. 3 వన్నెల జెండా, ముచ్చటైన జెండా అనమాట అండి. చాలా బాగా ఎగురుతుందనమాట. అదే అండి, చూస్తూ ఉండండి. అయితే పిల్లలు జాతీయ గీతం పాడుతున్నారండి, జనగణమన. చూస్తూ ఉండండి ఎంత చక్కగా పాడారు ఏంటనేది.
చూసారు కదండి, పిల్లలందరూ గిఫ్ట్ ఎలాగేస్తున్నారో చూస్తూ ఉండండి. ఇంకా బాగుంటుంది వీడియో అయితే, పూర్తిగా చూస్తూ ఉండండి. మా హబీ అయితే జెండా వందనం అయిన తర్వాత ఫొటోస్ అయితే దించుకున్నారండి. మా చిల్డ్రన్, మా హబీ కూడా. అది ఆ వీడియో, ఆ ఫొటోస్ అనమాట అండి ఇవన్నీ కూడా. ఇక్కడ పిల్లలు రాని వాళ్ళందరికీ కూడా వాళ్ళ పేరెంట్స్ తీసుకుంటున్నారు అన్నమాట అండి. వాళ్ళు ఊర్లు వెళ్ళిపోయారు అనమాట. హాలిడేస్ వచ్చాయి కదండి, అందుకని వాళ్ళ పేరెంట్స్ తీసుకుంటున్నారనమాట కొంతమంది అయితే.
ఏ పిల్లలు కూడా బాధపడకూడదన్న ఉద్దేశంతో గెలవకపోయినా కూడా పిల్లలందరికీ గిఫ్ట్స్ అయితే ఇచ్చారండి. మళ్ళీ ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే బాధపడతారన్న ఉద్దేశంతో అయితే వాళ్ళకు కూడా పిల్లలందరూ కూడా ఇచ్చారండి గిఫ్ట్స్ అయితే. చూస్తూ ఉండండి. ఇక్కడ ఇవన్నీ కూడా లాస్ట్లో మేమందరం పిక్స్ తీసుకున్నామండి. బాగా వచ్చాయన్నమాట. ఫ్యామిలీస్ అందరం కూడా తీసుకున్నాము. కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరనమాట.